హాయ్ ఫ్రెండ్స్, నేను సార్ మీరు చూసిన తెలుగు ఫ్రెండ్స్. ఇది ఛానల్ కి సంబంధించిన అప్డేట్ అనేది అనుకోవచ్చు. యాక్చువల్ గా మన ఛానల్ స్టార్ట్ చేసి దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది. అండ్ 3 సంవత్సరాల నుంచి నేను మన ఛానల్లో పీసీకి సంబంధించిన కంటెంట్ మాత్రమే పెట్టాను. కావాలంటే మన పాత వీడియోస్ చూసుకోండి. బట్ అన్ని సంవత్సరాల నుంచి నేను పీసీ కంటెంటే పెట్టాను. మనకు మానిటైజేషన్ ఆన్ అవడానికి చాలా టైం పట్టింది. గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంది. అయినా కూడా నేను ఏ రోజు కూడా ఈ పీసీ ఛానల్ మాత్రం ఆపలేదు. మధ్య మధ్యలో నాకు కొద్దిగా కుదరకపోవడం వల్ల లేక ఒక వారం రోజులు కానీ 10 రోజులు కానీ ఆపానేమో కానీ ఏ రోజు నా కంటెంట్ ని చేంజ్ చేయలేదు. ఏ రోజు నా వీడియోస్ ఆపలేదు. ఏ రోజు నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే విషయంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండలేదు అనమాట. నాకు తెలిసినట్టు చెప్పాను, తెలియకపోతే తెలుసుకుని చెప్పాను తప్పితే ఏ రోజు ఏదో మనం ఒక సంవత్సరం ట్రై చేస్తాం, లేకపోతే 10 వీడియోలు పెట్టాం, లేకపోతే 15 వీడియోలు పెట్టాం, మనకు సక్సెస్ రాలేదు, ఛానల్ ఆపేసాం అన్న రేంజ్ లో నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే నా ఛానల్ సంబంధించి నేను అంత ప్యాషనెట్ గా తీసుకున్నాను. పీసీసీకి సంబంధించి ఖచ్చితంగా తెలుగులో ఒక ఛానల్ ఉండాలి. ఒక పీసీ ఒక సిస్టమ్ కానీ లేకపోతే ఒక ల్యాప్టాప్ కానీ యాసిరీస్ కానీ కొనుక్కుంటున్నప్పుడు మన ఛానలే ఖచ్చితంగా ఉండాలి. మన ఛానల్ కి సంబంధించి వాళ్ళు వెతికారంటే వాళ్ళకి ఏ కంటెంట్ అయినా లేకపోతే వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా క్లారిఫై అవ్వాలని చెప్పి నేను ఇప్పుడు వరకు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు వరకు అంటే మన ఛానల్ ని స్టార్ట్ చేసింది 2020లోనేమో నేను స్టార్ట్ చేసాను. నాకు కరెక్ట్ గా ఐడియా కూడా లేదు. బట్ అప్పటి నుండి నేను వీడియోస్ పెడుతూనే ఉన్నాను. మీకు చెప్తే నమ్మరు. మన ఆడియన్స్ గ్రోత్ అనేది చాలా దారుణం అనమాట. నాకు స్టార్టింగ్ లో ఒక 2 వ్యూస్ కూడా వచ్చేవి కాదు వీడియోస్ పెడితేనే. ఆ స్టేజ్ నుంచి నేను ఇప్పటికి కూడా మనకి పెద్దగా వ్యూవర్షిప్ అయితే లేదు. సో మనకి ఒక 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నా ఛానల్లో కంటెంట్ అయితే పెడుతూనే ఉన్నాను. సో బేసిక్ గా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మనకి ఆల్మోస్ట్ మానిటైజేషన్ ఆన్ అయింది కానీ మనకి ఛానల్ నుంచి వచ్చే రెవెన్యూ మనం ఒక హై ఎండ్ ఛానల్ లాగా లేకపోతే మీకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పీసీ ఛానల్ లా చేయాలంటే పీసీ ఛానల్ సంబంధించి చాలా ఖర్చులు అయితే ఉంటాయి. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ తో చెప్తాను చూడండి. నేను ప్రీవియస్ గా ఒక 3 నెలల క్రితం 3 నెలల ఏంటి ఒక 3 వీక్స్ క్రితం ఒక పీసీ అయితే కొన్నాను. ఆ పీసీ కొన్న తర్వాతే మన ఛానల్లో అయితే ఫస్ట్ వీడియో అయితే పెట్టాను అనమాట. ఆ పీసీకి సంబంధించి కొన్ని రివ్యూస్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని డౌట్స్ క్లారిఫై చేయడం అవ్వచ్చు, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలని చెప్పేసి కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఆ పీసీకి సంబంధించి నేను చెప్పడం అయితే మొదలు పెట్టాను. నేను ఆ పీసీని అలా బిల్డ్ చేయడానికి నాకు దాదాపుగా యూజర్ లో 22K వరకు అయితే అయింది. ఎందుకు 22K అయిందంటే కొన్ని కాంపోనెంట్స్ నేను కొత్తవి తీసుకోక తప్పలేదు. ఫర్ సపోజ్ క్యాబినెట్ ఉందనుకోండి, క్యాబినెట్ నేను ఖచ్చితంగా కొత్తది కొనాలి. SMPS ఉందనుకోండి, SMPS కూడా నేను ఎక్కువ శాతం కొత్తవి అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, గ్రాఫిక్ కార్డ్స్ కూడా మనకి యూజర్ మార్కెట్ లో కొద్దిగా ఎక్కువ ప్రైసెస్ అయితే ఉంటూ ఉంటాయి. సో ఇలాగ మనకి ఎంత తక్కువలో చూసుకున్నా మనకి ఈ పీసెస్ ఏమైతే ఉన్నాయో ఈ పీసెస్ ని మెయింటైన్ చేయాలనుకున్నా, వీడియోస్ తీయాలనుకున్నా చాలా ఇబ్బంది అనమాట. చాలా కాస్ట్ తో కూడుకున్న పని. ఇప్పుడు కొంతవరకు పర్వాలేదు, మనకు మానిటైజేషన్ ఆన్ అయింది, పెద్దగా రెవెన్యూ జనరేట్ చేయనప్పటికీ కూడా నేను కొంచెం ఒక స్టెప్ ముందుకేసి క్వాలిటీని పెంచినట్లయితే ఖచ్చితంగా వీడియోస్ చూస్తారు కదా, ఖచ్చితంగా రిటెన్షన్ ఆడియన్స్ యొక్క ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా అని చెప్పేసి ఈ ఛానల్ కి సంబంధించి చాలా అప్గ్రేడ్స్ అయితే చేసుకుంటూ వచ్చాను. ముందు ఒక 3 months 4 months బ్యాక్ వీడియోస్ చూడండి అండ్ ఇప్పుడు వీడియోస్ చూడండి, మీకు డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఎంత ప్రత్యేకించి వీడియో ఎందుకు చేస్తున్నానంటే మన ఛానల్ కి సంబంధించి మీ సపోర్ట్ ఉంటేనే నేను ఈ వీడియోస్ కానీ ఛానల్ కానీ ఇంకా ముందు తీసుకెళ్ళగలను. నేను ఈ ఛానల్ మానేయాలని అనుకుంటే నేను ఎప్పుడో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితమే మానేసేవాడిని. జస్ట్ ఒక 1-2 నెలల్లో చేసి వ్యూవర్షిప్ ఏం రావట్లేదు, వీడియోస్ ఎవడో చూడట్లేదు అని చెప్పి ఎప్పుడో మానేసేవాడిని. బట్ చూడండి, మన ఛానల్ అలాగా మీరు స్వైప్ చేసుకుంటూ వెళ్ళండి మన వీడియోస్ ఫీడ్ ని. మీరు ఖచ్చితంగా వీడియోస్ అలాగా నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పటి నుండి ఒక 3 years బ్యాక్ ఇప్పటి వరకు వీడియోస్ ఉంటూనే ఉంటాయి. అది ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా నేను ఖచ్చితంగా వీడియోస్ పెడుతూనే ఉన్నాను, ఇప్పటికి కూడా పెడుతూనే ఉంటాను. సో నేను మీకు చెప్పేదల్లా ఒకటే, అదేంటంటే ఎవరైనా కానీ ఒకవేళ ఛానల్ సపోర్ట్ చేయాలని అనుకుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఒకవేళ మీకు ఛానల్ నచ్చింది, మీకు కంటెంట్ యూస్ఫుల్ గా అనిపిస్తుంది అనుకోండి, మీరు మన మెంబర్షిప్స్ ద్వారా నన్ను సపోర్ట్ చేసినట్లయితే మీరు ఇచ్చే సపోర్ట్ తోటి నేను ఇంకా వీడియోస్ తీయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినారియో చెప్తాను వినండి. ఒక మొబైల్ ఉంది, ఆ మొబైల్ నేను కొన్న తర్వాత నేను రివ్యూ చేసిన తర్వాత నేను అమ్మేస్తే ఒక 1000 రూపీస్ అంత నాకు లాస్ వస్తుంది. బట్ నేను అమ్మేయగలను. అదే ఒక పీసీ ఛానల్ సంబంధించి కంపారిజన్ చేసుకుందాం. నేను పీసీ ఛానల్ సంబంధించిన కొన్ని కాంపోనెంట్స్ కొన్నాను. ఆ కాంపోనెంట్స్ కొన్న తర్వాత నేను ఆ కాంపోనెంట్స్ అమ్మడానికి ఉండదు. ఎందుకు అమ్మడానికి ఉండదు అంటే ఆ పీసీలో SMPS అవ్వచ్చు, SSD అవ్వచ్చు, గ్రాఫిక్ కార్డ్ అవ్వచ్చు, ర్యామ్ అవ్వచ్చు, ఇలా రకరకాల కాంపోనెంట్స్ మనకి రకరకాల ఫ్రీక్వెన్సీస్ తోటి రకరకాల కాన్ఫిగరేషన్స్ తోటి వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ర్యామ్ నే కన్సిడర్ చేసుకుందాం. ర్యామ్ లో మీకు
DDR3 ఉంటుంది, DDR4 ఉంటుంది, DDR5 ఉంటుంది. DDR3లో రకరకాల ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, DDR4లో రకరకాల ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, DDR5లో కూడా మీకు రకరకాల ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఫర్ సపోజ్ నేను DDR4 16GB ర్యామ్ కొన్నాను అనుకోండి, ఒకసారి నేను 2666 MHz కొంటాను, ఇంకోసారి నేను 3000 MHz కొంటాను, ఇంకోసారి నేను 3200 MHz కొంటాను. ఒకవేళ మీకు పర్ఫార్మెన్స్ సంబంధించిన కంపారిజన్స్ చేయాలి అని అనుకున్నప్పుడు నా దగ్గర 2666 ఉండాలి, 3000 ఉండాలి, 3200 ఉండాలి, 3600 ఉండాలి. ఇలా నా దగ్గర అన్ని రకాల ఫ్రీక్వెన్సీస్ మెమరీ స్టిక్స్ ఉంటేనే నేను మీకు ఒక ఎగ్జాక్ట్ కంపారిజన్ అయితే చేయగలుగుతాను. సో బేసిక్ గా పీసీకి సంబంధించిన ఛానల్స్ ఏమైతే ఉంటాయో వీటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం అని ఎందుకంటారంటే, ఈ పీసీ కాంపోనెంట్స్ పెట్టిన డబ్బులు నేను మళ్ళీ వెనక్కి పొందడం అనేది కుదరదు. బేసిక్ గా చాలా కష్టం. కొన్ని పీసీస్ నేను లోకల్ గా ఎవరైనా తీసుకుంటాను, నా ఫ్రెండ్స్ కోసమైనా బిల్ చేయొచ్చేమో, కానీ సెల్లింగ్ అనేది దాదాపుగా ఇంపాసిబుల్. ఆ కాంపోనెంట్స్ ఏదైతే పెట్టుబడులు పెట్టానో అలా మన దగ్గర ఉండిపోతూ ఉంటాయి. ఏదో ఒక ఫ్యూచర్ బిల్స్ లో కానీ, ఫ్యూచర్ వీడియోస్ లో కానీ, లేకపోతే నా రెఫరెన్స్ కోసం కానీ ఖచ్చితంగా యూజ్ అవుతూ ఉంటాయి. సో పీసీ ఛానల్ని మెయింటైన్ చేయాలని అంటే మీ సపోర్ట్ కన్ఫర్మ్గా కావాలి. మన ఛానల్లో మెంబర్షిప్స్ అయితే యాక్టివేట్ అయినాయి. సో మెంబర్షిప్స్ ద్వారా నేను రెవెన్యూని అయితే జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. టోటల్ గా నేను ప్రెసెంట్ స్టార్టింగ్ లో 3 టైర్స్ పెడదాం అనుకుంటున్నాను. ఆ 3 టైర్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసరికి జస్ట్ బేసిక్ సపోర్ట్ అనేది అనుకోవచ్చు. ఎవరైతే తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. లైక్ 99 రూపీస్ ఎంతో పెట్టి ఒకవేళ మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయొచ్చు. స్పెసిఫిక్ గా పర్క్స్ ఏమి ఉండవు, లైక్ బ్యాడ్జెస్ అవ్వచ్చు, లేకపోతే ఆ ఛానల్ సంబంధించిన మెంబర్షిప్ రికగ్నిషన్ అవ్వచ్చు, అవి ఉంటాయి. అలా కాకుండా మీరు స్పెసిఫిక్ గా బేసిక్ గా మన ఛానల్ చూసే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఏదైనా క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళే ఎక్కువ శాతం చూస్తూ ఉంటారు. సో దాని గురించి కూడా నేను మన మెంబర్షిప్ అనేది తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఆ మెంబర్షిప్ యొక్క కాస్ట్ నేను 499 పెడదాం అనుకుంటున్నాను. ఈ 499 పెట్టి ఎవరైనా మన మెంబర్షిప్ తీసుకున్నట్లయితే నేను మెంబర్స్ ఓన్లీ లైవ్ స్ట్రీమ్ చేస్తాను. ఈ మెంబర్స్ ఓన్లీ లైవ్ స్ట్రీమ్ ఎవరి కోసం అంటే, ఎవరైతే డౌట్స్ ఉంటాయో వాళ్ళ పీసీకి సంబంధించి, లేకపోతే వాళ్ళ ల్యాప్టాప్ సంబంధించి, లేకపోతే వాళ్ళ కాన్ఫిగరేషన్ సంబంధించి డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ మీరు ఆ లైవ్ స్ట్రీమ్ లో నన్ను అయితే అడగచ్చు అనమాట. బేసిక్ గా లైవ్ స్ట్రీమ్స్ చేసేటప్పుడు మీరు అడిగారు అనుకోండి, నేను ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఆ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడానికి అయితే ఉంటుంది. సో దీనికోసం అని చెప్పేసి మెంబర్ ఓన్లీ లైవ్ స్ట్రీమ్స్ పెడతాను. అండ్ దాని యొక్క కాస్ట్ 499 పెడదాం అనేది అనుకుంటున్నాను. అండ్ థర్డ్ టైర్ ఏంటంటే స్పెసిఫిక్ గా ఫేస్ టు ఫేస్ టైర్ అనమాట. ఫేస్ టు ఫేస్ టైర్ అంటే మీకు తెలుసు కదా, మీకు ఒక 15 మినిట్స్ కానీ, 20 మినిట్స్ కానీ, హాఫ్ అన్ అవర్ కానీ మనం ఒక టైం అయితే అనుకుందాం. ఇప్పుడు ఇంకా నేను ప్రెసెంట్ అంతలో డిసైడ్ అవ్వలేదు. అండ్ ఇది వచ్చేసరికి మనకి చాలా రెవెన్యూని అయితే బూస్ట్ చేస్తుంది మన ఛానల్కి. ఇంకా ఫ్యూచర్లో నేను చేసే పీసీ బిల్స్ అవ్వచ్చు, పీసీ అప్గ్రేడ్స్ అవ్వచ్చు, రివ్యూస్ అవ్వచ్చు, లేకపోతే మన టెక్ అప్గ్రేడ్ అవ్వచ్చు, లైక్ మన ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ అవ్వచ్చు, వీటిలన్నిటికి కూడా మీరు స్పెసిఫిక్ గా నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే మీరు ఈ ఫేస్ టు ఫేస్ వీడియో కాల్ ద్వారా నన్ను సపోర్ట్ అయితే చేయొచ్చు. ఈ ఫేస్ టు ఫేస్ వీడియో కాల్స్ ఏంటంటే, నేను ఒక జూమ్ మీటింగ్, లేకపోతే జూమ్ కానీ, లేకపోతే గూగుల్ మీట్ కానీ, వీటికి సంబంధించిన లింక్ ఒకటి జనరేట్ చేసి మీతో నేను స్పెసిఫిక్గా మాట్లాడి ఆ లింక్ని మీకు షేర్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మనం మాట్లాడుకుంటాం అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నన్ను ఫేస్ టు ఫేస్ అడిగి, నాకు తెలిసినంత వరకు, నా నాలెడ్జ్ ఉన్నంత వరకు నేను మీకు అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. లేదంటే అప్పుడు వీడియోని బట్టి, లేకపోతే నేను ఆన్లైన్లో కొంచెం రీసెర్చ్ చేసి మీకు కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో ఇది ఫేస్ టు ఫేస్ మీట్కి సంబంధించి. ఇవి దాదాపుగా నేను 299 పెడదామని అనుకుంటున్నాను. దీనివల్ల మీరు నాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడగలుగుతారు. మీకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నేను డైరెక్ట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. పీసీ బిల్స్ అవ్వచ్చు, పీసీ బిల్ సంబంధించిన సజెషన్స్ అవ్వచ్చు, మీకు ఏదైనా పీసీ సంబంధించిన ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, వీటిలన్నింటి గురించి నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే దీని ద్వారా మీరు యాక్చువల్గా మీరు నాతో మాట్లాడిన దానికంటే కూడా మన ఛానల్కి మీరు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఒకవేళ మీరు మెంబర్షిప్స్ తీసుకుని నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే, మీ దగ్గర ఛాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తానని అయితే కోరుకుంటున్నాను. 3 సంవత్సరాలు మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా 3 సంవత్సరాల నుంచి నేను వీడియోస్ పెడుతూనే ఉన్నాను, ఇప్పుడు కూడా పెడుతూనే ఉంటాను. బట్ ఎంత ఈ స్టెప్ తీసుకుని నేను ఎందుకు చెప్తున్నానంటే, లైక్ ఎప్పుడైనా కానీ మనము ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్కి మనం ఫాస్ట్గా రీచ్ అవ్వాలని అనుకుంటే మన సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, మన ఫాలోవర్స్ అవ్వచ్చు, మనల్ని ఇష్టపడే వాళ్ళ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో అలాగే నన్ను సపోర్ట్ చేస్తానని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక మన వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు కానీ, పీసీకి సంబంధించి ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. నన్ను ఎలా మీరు సపోర్ట్ చేస్తానని చెప్పి కోరుకుంటూ, సో నేను సాయిరామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.